పంచాయతీ ఎలక్షన్స్లో ఎట్లుంటుంది? మళ్ళీ కులగణన వచ్చే అవకాశం ఉంటుంది, ఇక్కడ చేస్తారంటారా? అసెంబ్లీ ఎన్నికల టైంలో 23 టికెట్లు బీసీలకు ఇస్తా అన్నారు, అది జరగలేదు. లోక్సభ ఎన్నికల్లో కూడా బీసీలకు న్యాయం చేస్తాము కులగణన అన్నారు, ఇంకేదో చెప్పారు, అది జరగలేదు. ఇప్పుడు పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు ఎట్లుండొచ్చు, ఏం ఏం జరగవచ్చు? ఎప్పుడైనా గ్రామ స్వరాజ్యమే భారతదేశానికి వెన్నెముక. గ్రామము అంటే ఒక తల్లి గర్భంలో పిండంలో అండం ఎట్లుంటుందో అంత కీలకం ఈ దేశానికి. ఒక దేహంలో పిండం ఎంత కీలకమో గర్భంలో జననకి, ఆర్థిక అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి గ్రామ వికాసమే కీలకం అని చెప్పి గాంధీ గారు కలల కన్నా గ్రామ స్వరాజ్యం. గ్రామంలో బొడ్రాయి ఉంటుంది. బొడ్రాయి అనేది కల్చరల్గా మన పండగలకు అన్నిటికీ సెంటర్ ఎట్లనో, ఏ గ్రామం ఆ గ్రామము సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్న భారతదేశంలో బ్రిటిష్ వాడు వచ్చి గ్రామ ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేసిండు. ఇప్పుడు ఫస్ట్ లీడర్షిప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, కౌన్సిలర్లు. ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఉండడంతో వాళ్ళ లీడర్షిప్ కింద నుంచి వస్తుంది. 73-74 అమెండ్మెంట్ పెట్టి రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థల్లో స్వయం పాలన ఉండాలి, బీసీలకి ఎక్కువ రిజర్వేషన్ ఉండాలి, స్థానిక సంస్థలకి ఎక్కువ అధికారాలు ఇచ్చి గ్రామ సభకి ఎక్కువ చట్టబద్ధత ఇచ్చిండు. అంటే ఈ ఎమ్మెల్యేల పెత్తనం ఉండొద్దు, ఎంపీల పెత్తనం ఉండొద్దు, రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం ఉండొద్దు అని చెప్పి గ్రామ సభ అనేది కీలకం. గ్రామంలో మెజారిటీ ప్రజలు ఎవరుంటే వాళ్ళు నాయకుడు అవుతారు. దానికోసం మేము ఎంతో కొట్లాడి 33% రిజర్వేషన్ తెచ్చుకుంటే పక్కనున్న తమిళనాడులో 63-61% రిజర్వేషన్ ఉంది బీసీలకి, బీహార్లో 61%, 67% రిజర్వేషన్ ఉంది. ఇక్కడ తెలంగాణలో 56% పైన గ్రామీణ ప్రాంతాల్లో బీసీలు ఉన్నారు. మాకు న్యాయబద్ధంగా 56% రావాలని అన్యాయం మేము ఎప్పటి నుంచో కొట్లాడుతుంటే కేసీఆర్ అనే దుర్మార్గుడు 33% నుంచి 22% చేసిండనే మేము కొట్లాడుతున్నాం. అంటే మాకు రావాల్సిన 11% మాట తగ్గిపోయిందని కొట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో, నేను మీకు చెప్తా అసలు ఆ కామారెడ్డి డిక్లరేషన్ ఏందనేది తెలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలకి కూడా తెలవాలి. అంటే వీళ్ళు ఎంత కుట్రలు చేస్తున్నారు అనేది. వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పారంటే, ఇది జూమ్ చేయమ్మా, భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023, ఇదేంది అభయహస్తం మేనిఫెస్టో, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం. వీళ్ళు మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే, మేనిఫెస్టో కమిటీ ముందు మాట, గత 9.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా ఈ మేనిఫెస్టోను రూపొందించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. వివిధ వర్గాలను, సంఘాలను, సంస్థలను, వ్యక్తులకు సంప్రదించి వారి సమస్యలను విశ్లేషించి ఒక తేజోవంతమైన మరియు సమగ్ర సుస్థిర తెలంగాణను అభివృద్ధి పరిచే దిశగా ఈ మేనిఫెస్టోను రూపొందించి తెలంగాణ సమాజానికి అంకితం ఇస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ మేనిఫెస్టోలోని ప్రతి హామీని డెడ్లైన్ల లోపే తప్పకుండా అమలు చేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తామని యావత్ తెలంగాణ సమాజానికి హామీ ఇస్తున్నాము. ఇట్లు దుద్దిల్ల శ్రీధర్ బాబు, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ. వీళ్ళు విషయ సూచికలో సుపరిపాలన అన్నారు, వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నారు, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అన్నారు, చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు, మైనారిటీ డిక్లరేషన్ అన్నారు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్. కమింగ్ టు ద కామారెడ్డి బీసీ డిక్లరేషన్. ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏం చెప్తుంది చూద్దాం. ఇగో అభయహస్తం మేనిఫెస్టో, కామారెడ్డి బీసీ డిక్లరేషన్. రిజర్వేషన్లు, కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా, నేను చదువుతా వినండి, మళ్ళీ మీకు ఇది ఇస్తా, మీరు స్క్రీన్లో పెట్టుకోండి. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే కులగణన చేసి బీసీ రిజర్వేషన్ల పెంపు చేస్తారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది, 5 నెలలు దాటింది. 5 నిమిషాల పని అన్న బీసీ కులగణన మీద చేసిర్రా? రాహుల్ గాంధీ చెప్పే కులగణన తెలంగాణలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు డేటా తీయాలి. వెలమలు ఎంతమంది ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, వైశ్యాస్ ఎంతమంది ఉన్నారు, అవన్నీ తీస్తే లెక్కలు తెలుస్తాయి కదా. అదేవిధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, సోషియో పొలిటికల్, ఎకనామికల్, డెమోగ్రఫిక్ డేటా. డేటా ఈజ్ డెవలప్మెంట్, డేటా డ్రివెన్ సొసైటీ. ఇవాళ డేటా తీస్తే ఒక కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ వృత్తులు ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ సామాజిక స్థితి ఏంటి, వాళ్ళ కుటుంబంలో ఉన్న పేదరికం ఏంటి, ఎంతమందికి ఇల్లులు ఉన్నాయి, ఎంతమంది. కేసీఆర్ 2014లో రాగానే సమగ్ర కుటుంబ సర్వే చేసిండు, ఆ డేటా ఇంతవరకు బయట పెట్టలే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి సమగ్ర సర్వే డేటాని ముడికింది ఎందుకు పెట్టుకున్నావు కేసీఆర్ అని విమర్శించారు. మరి 6 నెలలు అయింది కదా,
మీరు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేయాల్సింది కేసీఆర్ చేసిన డేటా బయట పెట్టాలి కదా. మరి 5 నెలల కాలంలో 6 నెలల కాలంలో 5 నిమిషాల సమయం కూడా దొరకలేదా? దానికి ఏం పైసలు ఖర్చు కావాల్సిన లేదు. కేసీఆర్ చేసిన డేటా ఎందుకు బయట పెట్టలే? బరాబర్ డేటా బయట పెట్టాల్సిందే. డేటా బయట పెట్టకపోతే మీరు కూడా తెలంగాణ ద్రోహులు, సమాజానికి ఎస్సీ ఎస్టీ బీసీలకి వ్యతిరేకులని మేము డిక్లేర్ చేస్తాం. ఇమీడియట్ గా విత్ ఇన్ 2-3 days లో పెట్టాలని డిక్లేర్ చేస్తున్నాం. కొత్తగా స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% ఉన్నాయి. కేసీఆర్ ద్రోహం చేసిండు. మేము వస్తే 23% నుంచి 42% పెంచుతాం. పంచాయతీ మున్సిపాలిటీలో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఎంత అద్భుతంగా ఉందంటే, బీసీలలో కూడా కొన్ని కులాలే ఎంజాయ్ చేస్తున్నాయి. మునూరు కాపు, ముదిరాజు, గౌడు, యాదవ్, పద్మశాలి. ఎంబీసీలకి మేము ప్రాధాన్యత ఇస్తాం. బీసీలో కూడా ఉపవర్గీకరణ చేస్తాం. ఎట్లయితే మాల మాదిగల్లో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. హ్యాట్స్ ఆఫ్. మేనిఫెస్టోలో అద్భుతంగా పెట్టారు, సూపర్ రేవంత్ అన్న. బట్ ఈ 6 నెలల కాలంలో ఏం పని చేసిర్రు? ఎందుకు ఇంత తొందరపడుతున్నారు? కులగణన చేయకుండా, బీసీ జనాభా లెక్క బయట పెట్టకుండా, అగ్రవర్ణాల లెక్క బయట పెట్టకుండా ఎందుకు పంచాయతీ ఎలక్షన్లో తొందరపడుతున్నారంటే, పంచాయతీ ఎలక్షన్లలో లీడర్షిప్పే పునాది. ఊర్లలో ఇప్పటికే భూస్వాములు, ఆసాములు, పెత్తందారుల వ్యవస్థ తెలంగాణలో అయితే వెలమదొర రాజకీయం చేయాలి, లేకపోతే రెడ్డి దొర చేయాలి, లేకపోతే అక్కడక్కడ మునూరు కాపు పటేళ్ళు చేయాలి. ఇంకా మిగతా కులాలన్నీ చెక్కభజన చేసుకోవాలా? అంటే భూములు మీదే, అధికారం మీదే. ఇప్పటికే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొన్ని లక్షల మంది ప్రాణాలు ప్రతి తెలంగాణ నేర రక్తంతో తడిచిపోయింది. ఎందుకు తడిచిపోయింది? మాకు భూమి కావాలి, భూమి వస్తే ఆధారం ఉంటుంది, భూమి వస్తే గౌరవం ఉంటుంది, భూమి వస్తే ఉపాధి ఉంటుందని ఉన్నది. ఇప్పటికే వీళ్ళు బినామీల పేర్ల మీద ఊర్లలో 1000 ఎకరాలు కబ్జా చేసిర్రు. సిటీలో రియల్ ఎస్టేట్, మోడర్న్ ఎకానమీ అంతా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. ఆ విషయం చెప్పకుండా మళ్ళా ఊర్లలో రేవంత్ రెడ్డి గారు కర్ణాటకలో అప్పుడు రెడ్డి సంఘం మీటింగ్లో ఏమని చెప్పిండు? ప్రతి రెడ్డి అనేటోడు కనీసం 10 ఎకరాల భూమి సంపాదించాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. రెడ్డి అనేటోడు పుట్టిందే రూల్ చేయడానికి, రెడ్లు మాత్రమే పరిపాలకులు అనే విధంగా మాట్లాడారు. అంటే వాళ్ళు ఏమైనా డిఫరెంట్గా పుట్టిర్రా? రెడ్లు కూడా మనుషులే కదా. రెడ్లలో కూడా చాలా మంది ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు, వాళ్ళందరికీ నమస్కారం. అంటే రెడ్లు మాత్రమే పాలించాలంటే ఇది ప్రజాస్వామ్యమా? నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే రెడ్లకు మాత్రమే భూమి ఉండాలా, మిగతా వాళ్ళకి భూమి ఉండద్దా? అంటే రెడ్డి దొరలు, వెలమ దొరలు, పటేల్ దొరలు, పట్వారి దొరలు రావాలి. ఇదే ఎన్టీఆర్ ఆ రోజు ఇదే పటేల్ పట్వారి వ్యవస్థ పోవాలని ఎన్టీఆర్ తక్కువ కాలంలో ఎందుకు వచ్చిర్రు? తెలంగాణలో వీళ్ళ పెత్తనం ఎక్కువైందని చెప్పి టీడీపీ పార్టీకి అంత ఆదరణ వచ్చింది. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఏం చెప్పారు చూడాలి. మీ మేనిఫెస్టోలో మాటలేమో అద్భుతంగా ఉన్నాయి. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లో బీసీలకి 42% రిజర్వేషన్ అట. సూపర్. మా బీసీలని కాంట్రాక్టర్లు కూడా చేస్తారట. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. 42% రిజర్వేషన్ ఇస్తారన్నారట. హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ అన్న, సూపర్ అన్న నువ్వు. కానీ మేనిఫెస్టో కిరాక్ ఉంది. కానీ 6 నెలల కాలంలో 6 నిమిషాల పని కూడా జరగలే, 6 సెకండ్ల పని కూడా జరగలే. తూతూ మంత్రంగా ఒక జీవో ఇచ్చారు, 150 కోట్లు బడ్జెట్ ఎలాకేట్ చేశారు. ఇక్కడ పెద్ద కుట్ర ఏంటంటే, రాహుల్ గాంధీ చెప్పేది సామాజిక కులగణన, సమాజంలో ఉన్న అన్ని కులాల బయట పెట్టాలని. కానీ ఇక్కడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? దాన్ని బీసీ కులగణన అంటుంది. ఒక బీసీల లెక్క బయట పెడితే కాదు, ఆల్రెడీ బీసీల లెక్క కేసీఆర్ దగ్గర ఉంది, బీజేపీ ప్రభుత్వంలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. గతంలో ఉన్న కాంగ్రెస్ యూపీఏ 2 హయాంలో చిదంబరం అధ్యక్షతన 5,000 కోట్లు ఖర్చు పెట్టి 150 మంది ఎన్జిఓలతోటి దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కగట్టిర్రు. ఆ డేటా బయట పెట్టరు. ఆ డేటా బయట పెట్టమంటే తప్పుల దడకుందంటున్నారు. తప్పో ఒప్పో ముందైతే బయట పెట్టాలి కదా. 6,000 కోట్ల రూపాయల ప్రజా డబ్బుతోటి నువ్వు ఖర్చు పెట్టి ఆ డేటా ఎందుకు బయట పెట్టావు? ఆ విషయం రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఆ విషయం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కర్ణాటకలో నిన్నగాక మొన్న అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కదా. మరి కర్ణాటకలో క్యాస్ట్ సెన్సస్ చేసిరు కదా. మరి చేసిన డేటా ఎందుకు బయట పెట్టారు? మేము తీసుకొచ్చి బీహార్లో ఎన్ని రకాల ప్రశ్నలతో కులగణన అయిందో మేము ఇచ్చినాం కదా. మరి ఆ 42 అంశాలు ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? అంటే రెడ్లు ఎంతమంది ఉన్నారో బయటకు చెప్పరా మీరు? వెలమలు ఎంతమంది ఉన్నారో బయటకు చెప్పరు, బ్రాహ్మణ్స్ ఎంతమంది ఉన్నారో బయటకు చెప్పరు. అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకి కొన్ని తాయిలాలు ఇచ్చేసి మెజారిటీ బీసీలను అది ఎస్సీ ఎస్టీలకి మీరు చేసింది కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని బ్రిటిష్ కాలం నుంచి వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. అప్పుడు లేకపోతే వీళ్ళని కూడా ఇట్లా చేశారు. 55% ఉన్న బీసీల ఓట్ల బ్యాంకు కావాలి. ఎన్నికలకు ముందు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, గిరిజనులు, దళితులు, మహిళలు, కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, బుడగజంగాలు, బుడబొక్కలోళ్ళు, పిట్టలోళ్ళు, యానాదులోళ్ళు అని స్పీచ్లో అద్భుతంగా చెప్తావు. మాకన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి అని చెప్తాడు. మా బీసీలకు కూడా తెలియదు మాకు ఎన్ని కులాలు ఉన్నాయి, 119 కులాలు. రేవంత్ రెడ్డి అన్న వరుసగా చెప్పుకుంటూ పోతాడు. మరి మంగళోళ్ళు, చాకలోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, మా శాలివాహన్లు, మా నాయి బ్రాహ్మణులు,
ఎమ్మెల్యేలు ఎట్లాగూ కాలేము, ఎందుకంటే 100 కోట్లు ఉన్నోడు ఎమ్మెల్యే, 1000 కోట్లు ఉన్నోడు ఎంపీ. కనీసం మా వాళ్ళు ఎంపీటీసీ కూడా కావద్దా, సర్పంచ్ కూడా కావద్దా, వార్డు మెంబర్ కూడా కావద్దా? ఇది పెద్ద కుట్ర. ఖమ్మోళ్ళు టీడీపీ ఉన్నప్పుడు కమ్మరాజ్యం తీసుకొచ్చిరని చెప్పినాం, ఖమ్మంలో పెత్తనం నడిచింది, అది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా టీడీపీ అంటే ఖమ్మంలో పార్టీ. టీఆర్ఎస్ తెలంగాణలో సబ్బడ్డ వర్గాలు ఉన్నారు, త్యాగాలు చేసింది ఎస్సీ ఎస్టీ బీసీలు, కొంతమంది అగ్రవర్ణ పిల్లలు చేస్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్ రూపంలో వెలమ రాజ్యం వచ్చింది. అవునా కదా? టీఆర్ఎస్ అంటే వెలమ పార్టీ కదా, మీరు ఒప్పుకుంటారా? కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అనేది అనాదిగా ఉంది. అంటే ఈ 3 పార్టీలు 3 కులాలు 3 కుటుంబాలు, ఒక వైఎస్ఆర్ కుటుంబము, ఒక ఎన్టీఆర్ కుటుంబము, ఒక కేసీఆర్ కుటుంబము. ఆ రెడ్డి పరంపరలో కాసు బ్రహ్మానంద రెడ్డి నుంచి ఇలా రేవంత్ రెడ్డి వరకు. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లది, టీడీపీ అంటే కమ్మోలది, టీఆర్ఎస్ అంటే వెలమోలది. ఈ వెల్కమ్ రెడ్డి రాజ్యం పోవాలనే తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చినాం. ఈ వెల్కమ్ రెడ్డి రాజ్యం పోవాలి. పిడికడు మంది లేని పెత్తందారులు ఈ ప్రజలని పట్టి పీడిస్తున్న పిచాచాలు ఇవి. రెడ్లల్లో మంచోళ్ళు ఉన్నారు, వెలమల్లో మంచోళ్ళు ఉన్నారు, కమ్మోల్లో మంచోళ్ళు ఉన్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. కొంతమంది భూములు మింగిన భూబకాసురులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు, ఈ కాంట్రాక్టర్లు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని, ప్రజాస్వామ్యం అంటే అమ్మడము కొనడము. ఇలా కులం కూడా కాదు, ధనబలం, ఇది ధనకులం. ధనికులంతా ప్రజాస్వామ్యాన్ని గ్యాంగ్ రేప్ చేస్తుంటే వాళ్ళకి మీరు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇస్తున్నారు.